గైస్ వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. జోగి జోగి రాసుకుంటే బూడి తెచ్చినట్టు ఈరోజు అలాంటి మ్యాచే. ముందుగా మన నిరాశపడిన అభిమాని సిఎస్కే ఫ్యాన్. కాదురా, అరే మీరు ఎలాగో పోతున్నారు. పోయే వాళ్ళు మమ్మల్ని ఎందుకురా లాకెళ్ళడం? మేము ఏదో ప్లే ఆఫ్స్ కి పోదాం అనుకుంటే రే, ఈ మ్యాచ్ ముందే మీరు మాకంటే కింద ఉన్నారు టేబుల్ లా. నువ్వు ఇంకా ప్లే ఆఫ్ పోతాను. సర్లే, మాకు ఆశలు ఉన్నాయి బ్రో. 6 మ్యాచ్లు వాళ్ళకి ఎరుద్దాం అనుకున్నాం. మీరు వచ్చి సడన్ గా ఒక మ్యాచ్ లో లాక్కెళ్తారని ఏమనుకున్నాం? ఈ మ్యాచ్ నుంచి వేరే ఆట ఆడదాం అనుకున్నాం. ఇవాళ బ్రేవిస్ వచ్చాడు, శామ్ కరణ్ వచ్చాడు, కొంచెం మారింది అనుకున్నాం. ఆల్రెడీ రెండు టీంలు ఆల్రెడీ అస్సాం ట్రైన్ లో సగం దూరం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బాలకృష్ణ లాగా నువ్వు అస్సాం ట్రైన్ కి వచ్చి ఎదురు నిలబడితే రిటర్న్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? సర్లే, అసలు దివాల్ బ్రేవిస్ ఆడుతున్నంత సేపు 12th ఓవర్ అనుకుంటా అప్పటిదాకా అసలు ఏంటి ఏదో మారేలా ఉంది. స్కోర్ ఏమో చూస్తే 100 దాటేసింది 12 ఓవర్లకే. వాడు స్ట్రైకింగ్ చూస్తుంటే భలే ఆడుతున్నాడు, స్పిన్నర్స్ ని కొడుతున్నాడు, ఫాస్ట్ బౌలర్స్ కొడుతున్నాడు, బాగుంది అనుకున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కమిందు మెండిస్ ఆ క్యాచ్ పట్టడం, అక్కడి నుంచి ఆ పడింది ఫ్లో అలా కిందకి పోతూనే ఉంది. గ్రాఫ్ లేసిందే లేదు. నాకు తెలిసి క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇప్పటిదాకా క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ వస్తుంది. అలాంటి క్యాచ్ లేదు అసలు. యాక్చువల్గా ఈసారి వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఐపీఎల్, నాకు తెలిసి వరస్ట్ ఐపీఎల్ సీజన్ వేర్ ఫీల్డింగ్ వాజ్ వెరీ బ్యాడ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్డింగ్ వరస్ట్ ఐపీఎల్. ప్రతి టీం ఎల్ఎస్జి ఆర్ఆర్ ఇవైతే ప్రతిసారి 3 క్యాచెస్ ఖచ్చితంగా మిస్ చేయాలని పెట్టుకొని వస్తారేమో. ఏంటి బ్రో, మా వాళ్ళు ఫస్ట్ మీ వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా రషీద్ అవుట్ అయినా కానీ ఫస్ట్ బాల్ ఇట్ వాజ్ గుడ్ క్యాచ్ బై అభిషేక్. బట్ తర్వాత మాత్రే బాగానే ఆడాడు. తర్వాత శామ్ కరణ్ ఫ్లో పికప్ అవ్వలేదు, సరే తొందరగానే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్రేవిస్ చాలా బాగా ఆడాడు. ఫస్ట్ లో ఇనిషియల్ గా టైం తీసుకుని కానీ తర్వాత పికప్ అయ్యాడు. అప్పుడే ఇంకా ఊపు అందుకుంటున్నాడు. నాకు తెలిసి వాటి మంచి ఎంట్రీ అవుతుంది, వాడికి 50 కొడతాడు, మంచి స్కోర్ చేస్తాడు అనుకున్నా. సడన్ గా కమిందు మెండిస్ క్యాచ్ పట్టడం, అక్కడి నుంచి పడిపోతూనే ఉంది. సరే 16 ఓవర్స్ అరౌండ్ కి 125 130 ఉంది బ్రో. 4 ఓవర్స్ 5 ఓవర్స్ ఉంది. ధోని గ్రీస్ లో ఉన్నాడు. ఓకే, ధోని ఒక 2 ఓవర్లు అంట, ధోని జడ్డు ఉన్నారు కదా, తీసుకెళ్తారులే ఒక 180 వరకు అనుకున్నా బ్రో. ధోని అవుట్ అవడం, తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పటాపట అవుట్ అవడం, చివరికి 160 కూడా దాటలేదు. అక్కడ మీ ఆపద్ బాంధుడు దీపక్ గుడ్డా కొట్టాడు. బట్ మేబీ దీపక్ కూడా లాస్ట్ లో ఇంకొంచెం యాడ్ చేస్తాడు అనుకున్నా, బట్ అది కూడా అవ్వలేదు. 155 అక్కడే హాఫ్ టైమ్ లోనే ఇట్స్ డిసైడెడ్ యాక్చువల్లీ. బట్ లేటర్ ఆన్ స్టార్టెడ్ వెల్, మంచి స్టార్ట్ వచ్చింది మాకు యాక్చువల్ గా. ఫస్ట్ ఇనిషియల్ 10 ఓవర్స్ మంచిగా, ఫస్ట్ 10 ఓవర్స్ అసలు సిఎస్కే ఆల్మోస్ట్ అప్పర్ హ్యాండ్ బ్రో. అసలు నేను మళ్ళీ అభిషేక్ ఆడలేదు, మళ్ళీ కథం మ్యాచ్ అనుకున్నా. అప్పుడు వచ్చాడు ఇషాన్ కిషన్ ముందు నుంచే ఉన్నాడు, సెన్సిబుల్ గా ఆడాడు ఇవాళ మంచిగా. కాదు ఇషాన్ కిషన్ నిన్న దొరికిపోయామే. మొన్న ఎలాగో ఈ మ్యాచ్ అయినా ఆడాలని చెప్పి ఖచ్చితంగా ఆడినట్లుంది ఇది. అట్లా కాదు, ఇషాన్ కిషన్ బాగా ఆడాడు. ప్లస్ ప్రతి సిఎస్కే అట్లా మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా చెప్తున్నాను. కాదు, ఇప్పుడు మా ఎస్ఆర్హెచ్ కి సీజన్ ఒకటే గోల్ బ్రో. మాకు దక్కని ప్లే ఆఫ్ ఛాన్స్ ఇంకెవరికి దక్కకూడదు అనే టార్గెట్ తో వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ సిఎస్ అదే అందులో ఫస్ట్ మమ్మల్ని లాక్కెళ్తున్నారు. ఫస్ట్ సిఎస్ కి ఎలిమినేట్ చేసాము, నెక్స్ట్ జీటీతోనే ఉంది, జీటీని మెల్లగా జీటీని లాగుతాము. తర్వాత ఆర్సీబీ ఒక మ్యాచ్ ఉంది. మీ ఆర్సీబీకి లాస్ట్ వచ్చేసరికి మా మీద డిపెండ్ అవుతారు. అరే జీటీని లాగడం కష్టంలే గానీ ఆర్సీబీని లాగండి. జీటీఏ పిల్లబచ్చా టీం, ఆర్సీబీ అక్కడ. ఇట్లా ఒక్కొక్క టీం ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక నాకు దక్కకూడదు అని నాకు అర్థం కాదు ఏంటంటే, సిఎస్కే కోచ్ వచ్చి ఆర్సీబీని మేము బ్లూ ప్రింట్ గా తీసుకొని 7 మ్యాచెస్ గెలిచి వెళ్దాం అంటారు. ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఆర్సీబీ లాగా 7 మ్యాచెస్ గెలిచి వెళ్ళాలి, మేము కూడా ప్లే ఆఫ్స్ అంటారు. ప్రతి వారు ఆర్సీబీ లాగా అంటారు, కానీ ఆడ అలాంటి రికార్డ్ సెట్ చేసి ఆర్సీబీ ఒక్కటే అని ఎవరికి మర్చిపోతున్నారు అందరు. బాగానే ఎక్స్ట్రా చేస్తారు. సరే కదా, ఒక రికార్డ్ సరేలే, వాళ్ళకి ఉన్న తప్పు లేవు. అలాంటి రికార్డ్ ఒకటి ఉంది చెప్పుకొని అట్లీస్ట్ దానికైనా సంతోషపడాలి కదా. ఏ రికార్డ్ మాకింద ఉండాల్సింది.
ఎందుకు బ్రో, ఎందుకు? చెప్పు. సరే, ఆ రికార్డ్ గురించి చెప్పుకున్నావు, సంతోషపడ్డావు, అయిపోయింది. అక్కడే ఆగొచ్చు కదా. ఏ రికార్డ్ అయినా మాకిందే ఏది? ఉండాలంటే ఏ కరెక్టే. విధంగా బ్రో అసలు? అది కాదు. ఏ విధంగా? ఈ అది ఆర్సీబీ చెత్త రికార్డ్ అయినా పాత రికార్డ్ అయినా మా కిందే ఉండాల్సిందే. ఈ ఆర్సీబీ వాళ్ళు ప్రతి దాంట్లో వేళ్ళు దూరడమే బ్రో. సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆ, నడుస్తుంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి అసలు RCB మీరు- పెడతారు. మీరు అదే కానీ- కదా, కానీ మీకు- అవసరం లేదు ఇక్కడ, అవసరం కానీ లేదు మీరు- ఆర్సీపీ మీరు గురించి, space రికార్డుల తీసుకుంటారు. గురించి. ఓకే, ఓకే. కానీ మీరు- మీరు యా, పెట్టుకోండి, బట్ మీరు కానీ మమ్మల్ని enjoy ఎస్ఆర్హెచ్ కి చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇప్పుడు 3 మ్యాచెస్ గెలిచింది, ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి. 8 మ్యాచెస్ గెలిచి ఆల్మోస్ట్ క్వాలిఫికేషన్ నెట్ రన్ తో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ అయిపోద్ది Almost. 5 మ్యాచెస్. మొత్తం భలే మాడతారన్నా మీరు. చెప్పని జనరల్ గా నువ్వు 8 మ్యాచెస్ గెలిచావు అనుకో, నీకు నెట్ రన్ రేట్ తో సంబంధం లేకుండా క్వాలిఫై అవ్వచ్చు కావాలి లాస్ట్ 4-5 సీజన్స్ నువ్వు ప్యాటర్న్ లో చూసుకుంటే. సో కానీ 4 మ్యాచ్లు గెలిస్తే ఒక టార్గెట్ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం ఎప్పుడైనా మేము. ఏదో మీలాగా ఇప్పుడు టాప్ 4 కే ముందే ప్లాన్ చేసుకున్నాం, స్టెప్ బై స్టెప్ అట్లా వెళ్తాం. ఒక టీం తర్వాత ఓకే, ఇంకో టీం తర్వాత ఇంకో team. ఓకే, ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. 14 మ్యాచ్లు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదే కాదు ఇంకొక మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు, 14 అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నైస్, నైస్. కానీ వాళ్ళ పాపం కావ్య పాప మాత్రం వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అన్ని కదా. ఉన్న అన్ని ఎమోషన్స్ పాపం, పెట్టేసి. హై లోసు, చివరికి ఒక ఆనందం ఎట్టికేలకు మ్యాచ్ గెలిచారని. అసలు మా కాదు, కమిందు మెండిస్ నూర్ బౌలింగ్ లో లాస్ట్ లో నో బాల్ కి ఫ్రీ హిట్ వచ్చింది కదా. ఫ్రీ హిట్ మిస్ అయినా కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మీ మెటీరియల్. అదొకటి, ఇంకోటి క్యాచ్ డ్రాప్ అయింది చూడు, ఒకటి క్యాచ్ డ్రాప్ అయింది, అప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ భలే ఇచ్చింది. చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటుంది ఈ మధ్య. లాస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేస్తాడు, అప్పుడు కూడా ఒక ఎక్స్ప్రెషన్ భలే ఇస్తుంది. కానీ నూర్ అహ్మద్ గురించి మాట్లాడాలి బ్రో. ఇవాళ కొంచెం పర్లేదు, టైట్ నడుస్తుంది. అరౌండ్ 42 balls 65 అట్లా నడుస్తుంది. ఒక 8-9 రిక్వైర్డ్ రన్ రేట్ ఉంటే 5 వైడ్స్ ఇచ్చాడు, 2 నో బాల్స్ వేసాడు. ఎక్స్ట్రాస్ ఆ మ్యాచ్ అప్పటి వరకు కొంచెం టైట్ ఉండే మ్యాచ్, హెడ్ ఆన్ హెడ్. అదే కదా, అక్కడ వాడు వచ్చేసి ఈజీ చేసాడు. ఆల్మోస్ట్ 10 ఎక్స్ట్రాస్ బ్రో. 5 వైడ్సా 2 నో బాల్సా, అక్కడే 10 రన్లు ఆల్మోస్ట్. పత్రాణ తక్కువ, లేకపోతే లాస్ట్ ఓవర్కి వెళ్ళేది. పత్రాణ ఏమైనా తక్కువ అంచనా వేస్తున్నా, పత్రాణ వచ్చి కూడా అన్ని వైడ్లు వేసుకుంటూ వెళ్ళాడు. పతిరానా ఎక్స్ట్రాస్ ఇచ్చాడు. చెడ్డు యాక్చువల్లీ బౌల్డ్ వెల్ టుడే, గుడ్. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి అందరూ కొంచెం బాగా ఫామ్ లో టచ్ లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం టచ్ లోకి వచ్చారు బ్రో, లో స్కోర్ కాబట్టి అది కూడా కష్టపడి గెలిచారు. ఫామ్ లోకి ఎవరు రాలేదు యాక్చువల్లీ ఇవాళ. కమిందు మెండిస్ వాజ్ ఓన్లీ పాజిటివ్. లాస్ట్ లో ఎన్కేఆర్ కొద్దిగా ఒక చిన్న పాజిటివ్. అంటే హర్షల్ పటేల్ బౌలింగ్ హర్షల్ పటేల్ వేస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి ఒక 2 మ్యాచ్లు తప్ప మిగతా మ్యాచ్ లోని బాగా వేస్తాడు హర్షల్ పటేల్. యాక్చువల్లీ ఐ థింక్ ఓన్లీ ఫైండ్ ఆర్ పాజిటివ్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఇన్ దిస్ మ్యాచ్ ఇస్ కమిందు మెండిస్. కమిందు మెండిస్ యాక్చువల్ గా గుడ్ ఫైండ్. లైక్ వాడిని కరెక్ట్ గా యూజ్ చేసుకోవట్లేదు అనిపించింది ఈ మ్యాచ్ చేసిన తర్వాత. ఎన్కేఆర్ ని మొత్తానికి దింపేశారు కదా బ్యాటింగ్ ఆర్డర్. ఓకే, ఫైనలీ సర్లే, మీరే గెలిచారు, మీరు అస్సామే, మాకు తప్పట్లేదు. సిఎస్కే అస్సామేగా, ఇంకా అంత లేదు. 7 wins తో కూడా సెమీస్ కి వెళ్ళిన సీజన్స్ చాలా ఉన్నాయి. మైనస్ కాదు, -1.5 నెట్ రన్ రేట్ తోట. ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. అదే అంటున్నా. పాజిటివ్ సైన్ ఏంటంటే బ్యాటింగ్ లో దివాలి బ్రేవిస్ బాగా ఆడాడు. సో మేబీ నెక్స్ట్ మ్యాచ్ లో పవర్ ఆర్డర్ కొద్దిగా హెల్ప్ చేస్తే ఈ స్కోర్ కాస్త 180 వెళ్ళుద్ది, గెలిచే వాళ్ళేమో. యు నెవర్ నో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఒక్క మ్యాచ్ అది కూడా చూద్దాం, తెలిసిపోద్ది. ఓకే, 12 points తో కూడా సెమీస్ కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అది 8 teams ఉన్నప్పుడు. సర్లే, 8 teams 10 teams గురించి ఇప్పుడు ఎందుకులే. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ ఎలా ఉంది, సిఎస్కే పతనం ఎలా ఉందో ఇంకా లేదు. సిఎస్కే ఫ్యాన్స్ వి స్టిల్ హావ్ హోప్. ఎవరికి హోప్ ఉందో ఉంటే డెఫినెట్లీ షో యువర్ సపోర్ట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకోటి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, పట్టించుకోకండి, వాళ్ళంతే. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఒక బూస్ట్. ఓకే గాయ్స్, బై.